అవుట్ సైడ్ ఫుడ్ తింటున్నారా? అయితే మీకు త్వరగా అవుట్ అయిపోతారు. ఎందుకంటే 3 టన్నుల కుక్క మాంసం హైదరాబాద్కి వచ్చింది. దీనిలో 50% మాత్రమే ఫుడ్ సేఫ్టీ ఆఫీషియల్స్ పట్టుకున్నారు. ఇంకా 1500 కేజీలు దొరకలేదు. సో ఆ దొరకని కుక్క మాంసం ఏ రెస్టారెంట్కి వెళ్ళిందో ఎవరికి తెలియదు. వీకెండ్ వస్తుంది కాబట్టి సరదాగా రెస్టారెంట్కి వెళ్దాం, కాస్తంత చిల్ అవుదాం అని హోప్స్ పెట్టుకుంటే మాత్రం కంప్లీట్ గా లైట్ తీసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే హైదరాబాద్ సిటీలో 1000 కిలోల కల్తీ నూనె, నెయ్యి సీజ్ చేశారు. కాబట్టి ఎక్కడ చూసినా కల్తీనే. మీరు తినేది తాగేది ఏది ఒరిజినల్ కాదు. ఇది ఫేమస్ రెస్టారెంటే కదా, ఇక్కడ కల్తీ ఏం ఉండదులే అని అనుకుంటే మాత్రం మీరు నిజంగా పప్పులో కాలేసినట్టే. కిచెన్ లో ఏం జరుగుతుందో మనకు కనపడదు అంతే. చూడ్డానికి చాలా నీట్ గా ఉంటాయి వాళ్ళ రెసిపీస్. ఒక్కసారి కిచెన్ లోకి వెళ్తే వాళ్ళ అస్సలు మ్యాటర్ బయటపడిద్ది. ఎలాంటి ఆయిల్స్ యూజ్ చేస్తున్నారో చూస్తే మళ్ళీ జన్మలో అక్కడ ఫుడ్ తినరు. డబ్బుల కోసం కకుర్తి పడే వాళ్ళకి మీ హెల్త్ మీద అసలు కన్సర్న్ ఉండదు. 4-5 సార్లు యూజ్ చేసిన ఆయిల్స్ ని మళ్ళీ క్లీన్ చేసి లోకల్ రెస్టారెంట్స్ కి ఇంకా స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కి తక్కువ రేట్ కి సప్లై చేస్తున్నారు చాలా మంది. సో వాడి పడేయాల్సిన ఆ మడ్ ఆయిల్ ని ఒక గోడౌన్ కి పంపించి దాన్ని క్లీన్ చేసి మళ్ళీ స్ట్రీట్ వెండర్స్ కి పంపిస్తున్నారు. సో ఇది ఒక పెద్ద మాఫియా చెప్పుకోవాలంటే. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, అవుట్ సైడ్ ఫుడ్ మీరు తిన్నా పర్వాలేదు కానీ మీ పిల్లలకి మాత్రం తినిపించకండి. చక్కగా ఉండండి, రన్అట్ కాకండి.